మనకి న్యాచురల్ ఫుడ్ కంటే జంక్ ఫుడ్డే చాలా టేస్ట్‌గా అనిపిస్తది కదా! మనందరికీ తెలుసు న్యాచురల్ ఫుడ్ మన ఆరోగ్యానికి మంచిదని. కానీ జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్‌కి మనం ఇష్టపడతాం. ఫాస్ట్ ఫుడ్ తినడానికే ఇష్టపడతాం. అవునా? ఎందుకని? ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా అది దొరుకుతుంది కాబట్టి అది టేస్ట్‌గా అనిపిస్తుంది. న్యాచురల్ ఫుడ్ అనేది కొంచెం హార్డ్ అనిపిస్తుంది. టేస్ట్‌లెస్ అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ న్యాచురల్‌గా నేర్చుకోండి అని చెప్తుంటే అది ఎవరికీ నచ్చట్లేదు. ఇన్‌స్టెడ్ వర్డ్స్ కావాలి. సెంటెన్సెస్ కావాలి. అవి ఉంటాయా? చదివినప్పుడు గుర్తున్నట్లు అనిపిస్తుంది. తర్వాత మైండ్‌లోంచి వెళ్ళిపోతాయి. అంతే కదా! ఈ జంక్ ఫుడ్ ఏమైతుంది? తిన్నప్పుడు చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత అది మర్చిపోతాము. అది హెల్త్‌కి కూడా ఏమీ బెనిఫిట్ ఇవ్వదు. అవునా కదా! మన హెల్త్‌కి కూడా అది ఎటువంటి బెనిఫిట్ ఉండదు దానివల్ల. హెల్త్ ప్రాబ్లమ్ తప్ప. ఇన్‌స్టంట్ ఫుడ్, ఆ జంక్ ఫుడ్ అనేది. అదే న్యాచురల్ ఫుడ్ అయితే మనకి టేస్ట్ తక్కువగా అనిపించవచ్చు. కానీ న్యాచురల్ ఫుడ్ టేస్ట్‌గా అనిపించకపోయినప్పటికీ కూడా అది క్రమంగా చాలా మేలు చేస్తుంది మన హెల్త్‌కి, మన ఆరోగ్యానికి. అలాగే ఇంగ్లీష్ కూడా మీరు న్యాచురల్‌గా ఏదైతే నేర్చుకుంటారో అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. ఓకే. ఇన్‌స్టెడ్ వర్డ్స్ మీరు చదివితే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు వచ్చినట్టు ఉంటుంది. కానీ తర్వాత మన మైండ్‌లోంచి వెళ్ళిపోతాయి. అవి స్టాండర్డ్‌గా ఉండవు. మీరు న్యాచురల్‌గా నేర్చుకున్నదే స్టాండర్డ్‌గా ఉంటుంది. హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అనదర్ న్యూ కాన్సెప్ట్. అది ఏంటంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్. లాస్ట్ వీడియోస్‌లో మనం ఏం నేర్చుకున్నాం? పాస్ట్ ట్రూత్ నేర్చుకున్నాం. పాస్ట్ పొజిషన్ నేర్చుకున్నాం. పాస్ట్ హ్యాబిట్ నేర్చుకున్నాం. రైట్? అంటే వర్ యూజ్ చేసి పాస్ట్ ట్రూత్ నేర్చుకున్నాం. హ్యాడ్ యూజ్ చేసి పాస్ట్ పొజిషన్ గతంలో మనకి ఏమేమి కలిగి ఉన్నాయో నేర్చుకున్నాం. అలాగే పాస్ట్ హ్యాబిట్ యూజ్ చేసి పాస్ట్ హ్యాబిట్ నేర్చుకున్నాం. ఇప్పుడేంటి పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ అంటే వాజ్ ప్లస్ ఐఎన్జీ ఫ్రమ్. ఫస్ట్‌లో నేర్చుకున్నాం కదా! ఈ వాజ్ వర్ అనేది అనుకుంటున్నారా? అది పాస్ట్ ట్రూత్. అంటే వాజ్ వర్ తర్వాత యాక్షన్ వెర్బ్ రాదు. మీ స్కూల్ ఎలా ఉంది? అప్పుడు మీరు ఎలా ఉన్నారు? స్కూల్‌లో ఏమేమి ఉన్నాయి? మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు? ఇవన్నీ పాస్ట్ ట్రూత్‌లోకి వస్తాయి. నౌన్స్, ప్లేసెస్, అడ్జెక్టివ్స్ ఇవన్నీ వస్తాయి. వాజ్ వర్ తర్వాత నౌన్స్, ప్లేసెస్, అడ్జెక్టివ్స్ ఇవన్నీ వస్తాయి. యాక్షన్ వెర్బ్ అయితే రాదు. ఇప్పుడేంటి ఈ పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఏదైతే ఉందో అందులో వాజ్ వర్తో ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాము. యాక్షన్ వర్బ్కి ఐఎన్జీ ఫామ్ జోడించి మనం సెంటెన్సెస్ చెప్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్లే ముందు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అవేంటి చెప్పండి? నెంబర్ 1, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఓకే, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఇమేజ్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఆ ఇమేజ్ మాత్రమే మీ కంటి ముందుకు తెచ్చుకోవాలి. ఆ ఇమేజ్ చూస్తూ మీరు మాట్లాడాలి అంతే. ఆ ఇమేజ్లో ఏమైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో గతంలో మీరు చేస్తూ ఉన్న పనులు, పాస్ట్ ప్రోగ్రెసివ్ ఏంటి? చేస్తూ ఉన్న పనులు. ఇప్పుడు మీరు పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ చెప్తారు ఆ ఇమేజ్ చూసి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏంటి మన రూలు? మీరు న్యాచురల్గా చెప్పాలి. వర్డ్స్, సెంటెన్సెస్ గుర్తు చేసుకోకూడదు. డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంగ్లీష్లో. యూ షుడ్ నాట్ డూ ట్రాన్స్లేట్. తెలుగు టు ఇంగ్లీష్ మీరు ట్రాన్స్లేట్ చేయడం కాదు. మీరు ఇమాజినేషన్తో ఇమేజ్ గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ట్రాన్స్లేట్ చేయకూడదు. అనదర్ రూల్ ఏంటి? మీరు వాజ్ వర్ ప్లస్ ఐఎన్జీ మాత్రమే యూజ్ చేయాలి. అంటే వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేసినప్పుడు మనకి 2 సెంటెన్సెస్ కలిపి వస్తాయి యాక్చువల్గా. అంటే ఐ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్ అన్నామనుకోండి, అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. ఐ వాజ్ ప్లేయింగ్ అనేసి ఊరుకుంటే అక్కడ మీనింగ్ మీకు కరెక్ట్గా అనిపించదు. ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ డ్యాన్సింగ్, ఐ వాజ్ కుకింగ్ అని ఇలా చెప్తున్నాం అనుకోండి, అక్కడ ఏమనిపిస్తుందంటే మీకు కంప్లీట్ యాక్షన్ లా అనిపించదు. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ఈ వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ అనేది మీ బ్రెయిన్లో ఫిక్స్ చేయాలి. దానికోసం ఇక్కడ ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేస్తాం. ఎందుకని? మనకి తెలుసు కదా, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 టైప్స్ ఉన్నాయి. మన ప్రయత్నం అంతా ఈ సెంటెన్సెస్ మనం అంటే వాజ్ వర్ అనే విత్ ఐఎన్జీ ఫామ్ అనేది పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ అని మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కించడమే ఈ ప్రాక్టీస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ అంటే
వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ అంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్, గతంలో జరుగుతున్న వాటికి సంబంధించిన స్ట్రక్చర్ అనేది మనకి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంకిపోవాలి. వాజ్ వర్ ఐఎన్జీ అయితే గతంలో అతను అది చేస్తూ ఉన్నాడు, గతంలో వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అనేది మనకి స్ట్రైక్ అయిపోద్ది ఇమ్మీడియట్లీ. దానికోసమే వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. కంప్లీట్ సెంటెన్స్ అనేది ఎట్లా ఉంటుందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని మీరు అస్సలు టెన్షన్ పడకూడదు. మీకు ఏది వస్తే అది ఇంగ్లీష్లో మాట్లాడేసేయాలి, చెప్పేసేయాలి, దట్స్ ఆల్. అది తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్టార్ట్ చేశారంటే 1 by 1 ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మీరు కొద్ది కాలంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం వాజ్ వర్ ప్లస్ ఐఎన్జీ ఫామే యూజ్ చేయాలి. రైట్ ఆ రాంగ్ అనేది మనం ఆలోచించుకోవద్దు. ముఖ్యంగా మిమ్మల్ని అడగవలసిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ లెసన్స్ మీరు ప్రాక్టీస్ చేశారా లేదా, అది నాకు కావాలి. నేను లాస్ట్ లెసన్స్ ప్రాక్టీస్ చేస్తూ 1 by 1 వస్తే మీకు ఇది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. ఎన్ని పాస్ట్ అయినప్పటికీ వాజ్ వర్, పాస్ట్ ట్రూత్, హ్యాడ్, యూజ్ ఇట్ టు అండ్ ప్రోగ్రెసివ్ యాక్షన్. ఇప్పటికి మనం 4 పాస్ట్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద క్లాస్. నేను చెప్తున్నాను, నన్ను ఫాలో అవ్వండి. ఫాలో మీ ఫ్రెండ్స్. నేను ఏదైతే చెప్తున్నామో అది ఫాలో అవ్వండి. ఓకే. ఐ వాజ్ ప్లేయింగ్, నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ డాన్సింగ్, నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. ఇలాగెప్పుడు చెప్పొచ్చు అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం, లేదా మన బ్రదర్స్ సిస్టర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏ సందర్భం గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి ఇలా చెప్పిన వాళ్ళకి అర్థమైపోతుంది దేని గురించి మాట్లాడుతున్నాం, ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం అనేది. ఐ వాజ్ రీడింగ్ వెన్ యూ వర్ కాలింగ్. ఐ వాజ్ రీడింగ్ వెన్ యూ ఆర్ కాలింగ్ మీ, నేను చదువుతూ ఉన్నాను నువ్వు కాల్ చేసినప్పుడు. దట్స్ వై ఐ డిడింట్ ఆన్సర్ యూ, అందుకే నేను నీకు జవాబు ఇవ్వలేదు. ఇంత పొడుగు చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి అవన్నీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్తో మనం పర్ఫెక్ట్ అయిపోయామో మిగిలిన వర్డ్స్ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందల్లా ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేసి ఐఎన్జీ మాత్రమే. నేను ఈ లెసన్స్ కంటిన్యూ చేస్తే, ఎందుకని అలా అంటున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఎంతో ఇంట్రెస్ట్గా మీకు ఈ క్లాసెస్ నేను అందిస్తున్నాను, కానీ ఎవరు చూడట్లేదు, చాలా తక్కువ వాచ్ చేస్తున్నారు. అందుకే ఇవి నచ్చట్లేదేమో అని నాకు చాలా డౌట్ వస్తుంది. ఇది వాళ్ళకి ఇష్టంగా లేదనుకుంటా. న్యాచురల్ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఎట్లాగైతే ఇష్టపడతామో అలాగే ఈ న్యాచురల్గా నేర్పించడం అనేది ఫ్యామిలీకి నచ్చట్లేదా అనే ఒక డౌట్ వస్తుంది. కంటిన్యూ చేయాలా లేక టైప్ ప్రాక్టీస్ స్టాప్ చేయాలా అనేది ఆలోచిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. చూస్తాను ఫ్రెండ్స్, ఇంకా 2-3 క్లాసెస్ తీసుకుంటాను. రెస్పాన్స్ బాగుంటే కంటిన్యూ చేస్తాను. మీకు నచ్చాలి, నచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా పర్ఫెక్ట్ అవుతారు. నేను చేసిన దానికి వాల్యూ ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. నేను మీకోసం చేస్తున్నాను, మిమ్మల్ని ఎలాగైనా ఇంగ్లీష్ మాట్లాడిపించాలని. కానీ మీకు ఈ న్యాచురల్ పద్ధతి అనేది నచ్చకపోతే, ఇష్టపడకపోతే మరి నేను చేసి వేస్ట్ కదా చెప్పండి. మీకు నిజంగా నచ్చితే మీరు ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ వెల్ విషర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు ద క్లాస్. చూడండి, మీరు ఇప్పుడు చెప్పాలి. వాజ్ వర్ యూజ్ చేసి చెప్పాలి. ఐఎన్జీ ఫామ్ విత్ ఐఎన్జీ ఫామ్ అనమాట. ఓకే. ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ కుకింగ్, నేను వంట చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ యూ కేమ్, నువ్వు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ కుకింగ్ వెన్ యూ కేమ్, నేను కుక్ చేస్తూ ఉన్నాను నువ్వు వచ్చినప్పుడు. ఐ వాజ్ కుకింగ్ వెన్ యూ నాక్డ్ ద డోర్, నువ్వు డోర్ కొట్టినప్పుడు నేను వంట చేస్తూ ఉన్నాను. ఇలాగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇలాగ యాడ్ చేస్తూ చెప్పుకోవచ్చు. అలా చెప్పినప్పుడు అది కంప్లీట్ సెంటెన్సెస్ అవుతుంది. ఐ వాజ్ కుకింగ్, ఐ వాజ్ స్లీపింగ్ ఇలా అని వదిలేస్తామనుకోండి, కరెక్ట్ మీనింగ్ రాదు మనకి. టైము పాస్ట్ టైం అన్నీ దానికి
అనదర్ సెంటెన్సెస్, కంప్లీట్ సెంటెన్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్న పని కాబట్టి మీరు ఇలానే చెప్పండి. ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ క్వారెలింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ స్విమ్మింగ్, ఐ వాజ్ వాకింగ్, ఐ వాజ్ రన్నింగ్. నేను నడుస్తూ ఉన్నాను ఎప్పుడు, అప్పుడు. ఐ వాజ్ రన్నింగ్ వెన్ యూ కాల్డ్ మీ. ఐ వాజ్ స్లీపింగ్ by this time yesterday. I was sleeping by this time yesterday. I was teaching last week by this time. I was teaching last time by this time. I was teaching last Sunday. I was taking classes last Sunday. ఇలా ఎనీథింగ్ యూ క్యాన్ సే ఫ్రెండ్స్. చెప్పండి ఇలాగా. మీరు ఏది చేస్తే అది గతంలో చేస్తూ ఉన్నప్పుడు, చేస్తూ ఉండగా అన్న సందర్భాలు వస్తాయి. ఇది చేస్తూ ఉండగా పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్, గతంలో జరుగుతూ ఉన్న పనులు. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పండి. వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ మై డాడ్ కాల్డ్ మీ. నేను క్రికెట్ ఆడుతూ ఉండగా మా నాన్నగారు నన్ను పిలిచారు. ఇలాగా ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ స్విమ్మింగ్, ఐ వాజ్ డ్రైవింగ్, ఐ వాజ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ వాచింగ్ టీవీ, I was watching TV, I was sleeping, I was dancing, I was cooking, I was playing. Ilaga everything you can say. I was running, I was walking, I was skipping, I was skipping, I was teething, I was bathing, I was jumping, I was kicking. నేను తన్నుతూ ఉన్నా, నేను దుముకుతూ ఉన్నా. ఐ వాజ్ జంపింగ్, నేను దుముకుతూ ఉన్నా. ఐ వాజ్ క్లైంబింగ్ ద ట్రీ వెన్ మై డాడ్ కేమ్. మా నాన్నగారు వచ్చినప్పుడు నేను చెట్టు ఎక్కుతూ ఉన్నా. ఇలా ఐ వాజ్ ప్రేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ప్రార్థిస్తూ ఉన్నా. ఇలా ఎనీథింగ్ యూ క్యాన్ సే ఫ్రెండ్స్, ఎనీథింగ్ యూ క్యాన్ సే. చెప్పండి. ఐ వాజ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్, I was watching TV, I was watching movie. ఇలా ఎనీథింగ్ ట్రై చేయండి. ఫాలో మీ ఫ్రెండ్స్. చెప్పండి మీరు ఏమేమి చేస్తూ ఉన్నారు. నిన్న కానీ, మొన్న కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ ఏమి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా జరుగుతూ ఉన్న పనులు చెప్పాల్సి ఉంటుంది. వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ అంటే జరుగుతూ ఉన్న పనులు మీరు చెప్పాలి. దట్స్ ఆల్. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచిగా వస్తుంది. మీకు బాగా చక్కగా మాట్లాడగలుగుతారు. లాస్ట్ ఏవైతే ఉన్నాయో వాజ్, వర్, హ్యాడ్, యూజ్డ్ టు, వాటికి ఈ వాజ్, వర్ విత్ ఐఎన్జీ ఫామ్ మీరు యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కలిపి మిక్స్డ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఐ వాజ్ కండక్టింగ్ ఏ క్లాస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ క్వారలింగ్ విత్ దెమ్. వాళ్ళతో నేను పోట్లాడుతూ ఉన్నాను. ఐ వాజ్ వర్కింగ్, నేను పని చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ కుకింగ్, నేను వంట చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డాన్సింగ్, నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు చేస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా అని కూడా చెప్పొచ్చు. వెన్ ఐ వాజ్ కుకింగ్ మై ఫ్రెండ్ కేమ్. నేను వంట చేస్తూ ఉండగా మా ఫ్రెండ్ వచ్చారు. వెన్ ఐ వాజ్ కుకింగ్ మై హస్బెండ్ కాల్డ్ మీ. నేను వంట చేస్తూ ఉండగా మా హస్బెండ్ పిలిచారు. వెన్ ఐ వాజ్ కుకింగ్ ఫోన్ ర్యాంగ్. వెన్ ఐ వాజ్ కుకింగ్ మై ఫోన్ ర్యాంగ్. నేను వంట చేస్తూ ఉండగా నా ఫోన్ మోగింది, నా ఫోన్ రింగ్ అయ్యింది. వెన్ ఐ వాజ్ కుకింగ్ మై హస్బెండ్ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను వంట చేస్తూ ఉండగా మా హస్బెండ్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. వైల్ ఐ వాజ్ క్లీనింగ్ మై రూమ్ మా హస్బెండ్ వాచింగ్ టీవీ. నేను రూమ్ క్లీన్ చేస్తుండగా మా హస్బెండ్ టీవీ వాచ్ చేస్తున్నారు. ఇలా మనం ఏదైనా చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా, ఈ లెసన్ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ద్వారా ఏదైనా సాధ్యమే. చెప్పండి ఫ్రెండ్స్, మీరు చెప్పండి. మీకు ఈ లెసన్స్ కంటిన్యూ చేయమంటారా? ఈ క్లాసెస్ జంక్ ఫుడ్ ఇష్టమా, న్యాచురల్ ఫుడ్ ఇష్టమా? మీకు ఏది ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నారు? చెప్పండి. జంక్ ఫుడ్ మంచిదా ఆరోగ్యానికి, న్యాచురల్ ఫుడ్ మంచిదా? చెప్పండి. న్యాచురల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అండ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా. ఈ జంక్ ఫుడ్తో పోల్చుకుంటే న్యాచురల్ ఫుడ్ మీకు అంత టేస్టీగా అనిపించకపోవచ్చు, కానీ
మనకి తప్పకుండా అది మాత్రమే మేలు చేస్తుంది. జంక్ ఫుడ్ మనకి హార్మ్ చేస్తుంది. హెల్తీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్డే మనకి మేలు చేస్తుంది. అలాగే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మనం చేస్తున్న ప్రాక్టీస్ అది న్యాచురల్ ప్రాక్టీస్. న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఫ్రెండ్స్. మీకు ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలా సింపుల్ సెంటెన్సెస్ కదా. జస్ట్ 20 మినిట్స్, ఇఫ్ నాట్ 10 మినిట్స్, కనీసం 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. చెప్పండి, ఒక 60 టైమ్స్ చెప్పండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి 60 టైమ్స్ రిపీట్ చేయండి, 50 టైమ్స్ చేయండి. లేదంటే మీకు ఎందుకు రాదో చూద్దాం. చేయండి ఫ్రెండ్స్. చూస్తాను ఫ్రెండ్స్, ఇంకా 2-3 వీడియోస్ చూస్తాను. ఎవరు వాచ్ చేయట్లేదు అన్నప్పుడు ఇంకా ఇది స్టాప్ చేస్తా. ఈ ప్రాక్టీస్ అనేది స్టాప్ చేస్తా. మీ లెసన్స్ కావాలా లేదా చెప్పండి. మీరు ఎలా అంటే అలా, లేదా మీకు ఇంకా ఎలా కావాలో చెప్పండి. మీకు ఎలా నచ్చుతుందో చెప్పండి. ఇన్స్టెంట్ సెంటెన్సెస్ కావాలా, మీకు జంక్ ఫుడ్ కావాలా చెప్పండి, అదే చేద్దాం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అది మాత్రమే నాకు కావాల్సింది. ఇంగ్లీష్ మాట్లాడాలి, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ ఏ డేస్, రైట్? ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.